వాక్యమును విందాం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను. నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. దేవా, ఈ వాక్యమును ఆయన బోధిస్తుండగా మీ ఆత్మను మా మీద దయచేయండి. నీ దాసుడు నన్ను సిలువ చాటున మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాట్లాడమని పునరుద్ధానుడవై మాకు శక్తిని అందించుతున్నా యేసు వారి నామమును అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములను కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరా, ప్రజలు నన్ను ఎవరూ లక్ష్య పెట్టలేదు. ఇలా చూడాలి, అందరూ నన్ను ఎవరో లక్ష్య పెడతలేదు, నన్ను ఎవరో పట్టించుకోవడలేదు, నన్ను ఎలివేశారు, నాకు ఆరోగ్యం లేదు అనుకుంటారంట. దేవుడు ఏమన్నాడంటే, నీ ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను మార్పివేదను. ఇదే యెహోవా వాక్కు. నువ్వేమనుకుంటావు? నన్ను ఎవడో బాగు చేయలేడు, నన్ను ఎవడో స్థిరం చేయలేడు, నన్ను ఎలివేశారు, నా బతికింతే అనుకుంటారు. సవా మనుషులకు ఒక గాయం ఉంటాయి. ఆర్థికమైన గాయం, అప్పుల గాయం. ఏ గాయం? అప్పుల గాయం, అనారోగ్య గాయం. ఈ గాయాల కొరకు మనం బాధపడుతుంటాం. నీ హృదయంలో కలిగే గాయాలు మార్పుడకు దేవుడు నీకోసం ఎదుగుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, జాతికి వాగించారు. మనిషికి ఒక గాయం ఉంటాయి, ఏదో ఒక గాయం. నాకు ఉద్యోగం రావట్లేదు ఒక గాయం, నా బతికింతే, నేను ఎప్పుడూ కష్టపడతామే గంటల్లో, నా బతికి సుఖం లేదు అనే గాయం. ఇల్లు కట్టాలి నా ఆశ నెరవేరట్లేదు, ఇదో గాయం.
ఏదో ఒక గాయం ఉండదు మనిషికి. లేకపోతే నన్ను అందరూ పక్కన పెట్టేస్తున్నారు, నా మాట పట్టించుకోరు, నన్ను అందరూ పక్కకు చూసేస్తున్నారు అని మనసుకు గాయం. ప్రజలు అనుకునే మాట్లాడండి. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఆరోగ్యం కలిగజేద్దును, నీ హృదయము కలిగే గాయమును నేను కట్టుదలని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరికి గాయాలు కలిగాయి, ఎవరికి గాయాలు కట్టాడు దేవుడు, కొన్ని విషయాలు మనకు చూద్దాం. మొట్టమొదటి గాయము ఎవరికి కలిగిందంటే యోబుకి కలిగింది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 5-6 వచనం చెప్తున్నాం. యోబుకి కలిగిన గాయం ఏంటి? చదవాలి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, న్యాయవంతుడునై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను యథార్థవంతుడను, నీతిమంతుడను, చాలా కరెక్ట్గా ఉన్నవాడిని, నాకు మానజాని గాయాలు దేవుడు పెట్టాడు. ఈ మానవ గాయాలు, నేను నీతిమంతుడను, యథార్థవంతుడను, నాకు కలిగిన గాయాలు. అన్యాయం చేసినవాడు బాగున్నాడు, అక్రమాలు చేసుకున్నాడు, మేడ మీద మేడ కడుతున్నాడు, తప్పుడు తీర్పులు ఇచ్చిన వాడు కార్ల మీద తిరుగుతున్నాడు. నేను యథార్థవంతుడిని, నేను నీతివంతుడిని, నాకేంటి గాయాలు అని దేవుడి దగ్గర మొరగడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. మనం ఒకసారి అనిపిస్తున్నారు, ఒకసారి అలా అందరూ బాగుంటున్నారే, మోసం చేసాడు బాగుంటున్నాడు, కరెక్ట్గా బతుకుతున్నాడు, నా జీవితం ఏంటి ఎలా ఉంది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని మోసం చేయను, నా జీవితం ఏంటి ఒక గాయంగా మారిపోయింది. వాడు దేవుడు పట్టించుకోడు, వాళ్ళు దేవుడి దగ్గర రారు, అయినా సరే దినదినం వృద్ధి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, ఆనందాలు ఉన్నాయి, సంతోషం ఉంది, నా జీవితం ఏంటి ఇలా ఉందని మనం కూడా అనుకుంటాం. ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యోబు మానజాని గాయాలు. ఆస్తి పోతే ఆస్తి తప్పించుకోవచ్చు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఎంతమంది అండి? 10 మంది పిల్లలు చనిపోయారు. అది గాయాలే, మానజాలని గాయం. ప్రియమైన సోదరి సోదర, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు అసాధ్యమో కానీ దేవుడికి నీ గాయాలు మారడం నీకు అసాధ్యం. ఈ మానజాలని గాయాలన్నాడైనా, ఏ గాయాలంట? ఈ మానవండి, ఈ కష్టం నాకు పోదు, నా బతికిద్దే, నేను పైకి రాలేను, నాదంతే కుడితిలో బట్టి వెనకాల కొట్టుకుంటమే, నేను మాత్రం నా జీవితంలో సుఖం రాదు, నా సుఖపడే జీవితం లేదు అది అనుకున్న వాడికి దేవుడు వచ్చిన సమాధానం తెలుసా? నీ గాయములు మార్చువాడు నేను. నువ్వు మానజాలను గాయాలనుకున్నామో, నీ కష్టాలు ఇవ్వనుకున్నామో, నీ జబ్బు ఇదేదనుకున్నామో, నీ రోగాలు ఇదనుకున్నామో, ఈ నిందలు అనుకున్నామో, నీ నిందలు తీసేసేవాడు నేను, నీ గాయములు కట్టువాడు నేను అని చెప్పడానికి యోబుకి చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మానజాన గాయం చెప్పాడు కదా. యోబుకి చేసిన గాయం ఏం చేశాడంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 2:12-15 వచనములు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించడం కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000
4,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగిన దేవుడికి మహిమ కలుగును గాక. 4,000 గొర్రెలు చనిపోతే 6,000 గొర్రెలు ఇచ్చేటాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇలా చూడాలి. నిన్న అద్భుత కుమార్ ఒక వాక్యం చెప్పారు, నా జాతకం మట్టి కుమ్మరని మాట. మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి ఎలా వస్తుంది? తవ్వాలి. తవ్వి ఆ కుమ్మరోడు ఏం చేస్తాడు? ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? బాగా తడిపి ముద్ద చేసి సారి మీద పెడతాడు. సారి మీద పెట్టి పెడితే ఒక ఆకారం వస్తుంది కదా. ఈ ఆకారం వచ్చిన ఈ మట్టి కొండని కుమ్మరివాడు అంటే దేవుడు. మట్టి ఎవరో మనం. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో పెట్టి ఇక్కడ పాత్ర తయారు చేస్తాడు. ఈ పాత్ర ఆయన పనికొచ్చే పాత్రగా తయారు చేస్తాడు. తీసుకొచ్చాడు, మట్టి వేసాడు, పిసుకుతున్నాడు, దాన్ని ఒక ఆకారం తీసుకొచ్చాడు, ఒక పాత్రగా తయారు చేశాడు. పాత్రగా తయారు చేసిన కుమ్మరి ఆ పాత్ర ఏం చేస్తాడు? కాల్చుతాడు. కుమ్మరివాడు ఏం చేస్తాడు? కాల్స్తే అది ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మట్టిగా ఉన్న కొండ పగిలిపోతుంటుంది. దాన్ని పగిలిపోకుండా దాన్ని ఏం చేస్తాడు? కాల్చి యజమానుడు ఉపయోగ పాత్రగా వాడతాడు. ఎందుకు ఈ గాయాలు దేవుడు పెడతాడంటే నిన్ను మట్టి చేసి, నిన్ను పాత్రగా చేసి, నేను అగ్ని కొలుములు వచ్చి శ్రమంలో నిన్ను కాల్చున్నాడు. ఈ శ్రమంలో కాల్చడం ఎందుకంటే నువ్వు పగులుపోకుండా ఉండడానికి. దేవుడు ఆశించిన మనిషిగా నువ్వు ఉండాలి. అవుతుందండి. యోబుకి ఎందుకు వచ్చింది కష్టాలంటే సాతానికి దేవుడికి వచ్చిన వాదన. నా యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అంటే సాతానుడు ఏమన్నాడు? నీ యోబుకి నువ్వు అడ్డున్నావు, నువ్వు తోడున్నావు, నువ్వు తోడుంటే నేనేం చేస్తాను? నువ్వు తోడున్నాడు కాబట్టి యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, యోబు ధనవంతుడిగా ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నేను అడ్డు తొలగించుకుంటాను, నువ్వు పరిశీలించుకో అని ఆయన వాదన జరిగితే యేసు వారు మహాదేవుడు ఆయన కంచి తీర్చాడు. యోబుకున్న రక్షణ కంచి పక్కన తీసి సాతాను ప్రవేశించలాగా ఆ సాతాను గాడికి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఏమన్నా చేసుకో, తన ప్రాణానికి ఆయన మాత్రం సాధారణ ఎన్ని ఉపయోగించాడు అన్ని ఉపయోగించేసాడు. ఒకే రాత్రి 10 మంది పిల్లలు చనిపోయారు. ఎంతమంది? 4,000 గొర్రెలు చనిపోయాయి, ఆస్తులన్నీ పోయాయి, ఎకరైపోయాయి. కానీ దేవుడు మాత్రం నిందించలేదు. మనలో తాను అనుకుంటాడు, అయ్యా నాకు మానజాలని గాయాలు పెట్టేశారు. ఏంటి? దేవుడి దగ్గర బాధపడుతుంది తప్ప దేవుడిని ఇతరుల దగ్గర. ప్రియమైన సోదరా, ఎందుకు ఆ గాయాలు పెట్టాడంటే దేవుడు యోబుని పరిశుద్ధంగా సాధారణంగా చూపించాడు. యోబుని ఆ పులుగులు వేసి కాల్చాడు. ఒక బంగారం ముందుగా దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన ఈరోజు మనకు వచ్చే శ్రమలో నీ విశ్వాసం గట్టిపట్టడానికి పులుగులు వేసి మనం పాడాం కదా, మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడుగా గలడు, మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడిటు కాగలడు, కానక పడినా వానిని దైవా, కానక పడినా వాని
దానిని దైవా మానవునిగా జయంగా శ్రమలు పరమా శ్రమము చేసే శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగాగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదాసయ్య గారు శ్రమంలో రాసిన పాట. ఆయన శ్రమలేంటి? నువ్వు మా మందిరంలో ఉండొద్దు, మా సోదరంలో నువ్వు ఉండొద్దు, నువ్వు వేరే, నీ జ్ఞానం వేరే అని ఆయన ఎలివేశారు. సంఘంలో 100 మంది సంఘంలో ఒక కుటుంబాన్ని వెళ్ళేసి ఎంత బాగుంటుంది. అంత బాధలో మీరు ఒక మిషన్ పెట్టి ఆ మిషన్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు. ఈ రోజున చర్చ వాళ్ళందరూ అది సరైన మిషన్ కాదు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మీకు సమాధులు కూడా మేము ఇవ్వము ప్లేస్, మిమ్మల్ని బాధ పెడతాకి సమాధులకు కూడా మీకు ప్లేస్ ఇవ్వము, అక్కడికి వెళ్ళొద్దు అని వార్నింగ్ చేసి అంత శ్రమ పెట్టారు. ఆ శ్రమలో రాసిన మాట, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా. యోగుని గుర్తు చేసుకుంటారు, అంతా యోగు కోసం ఉంటారు. విజయుడు యోగు అన్న మాట ఎలా చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆనాడు సమాధిలో స్థిరము లేని బైబిల్ ఈరోజు ప్రపంచమంతా ఒక ప్రపంచంగా మారిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. సమాధిలో చోటు ఇవ్వలేని ఆ రోజు వెలివేసిన బైబిల్ ఈరోజు లక్షలాది మంది విశ్వాసం, వందలాది మంది సేవకులు, ఎక్కడ లేని సంపద అంతా బైబిల్ ఉంటుంది. బైబిల్ మిషన్ సేవకులు పట్టుకోవాలి అంత దేవుడు ఆశ్రయించి. ఎందుకు మాట చెప్తానంటే శ్రమను అనుభవించాడు. శ్రమల పొరుగులోంచి వచ్చింది ఈ బైబిల్ మిషన్. మామూలుగా రాలేదు, పగలది. ఎంత మంచి దాడి చేసినా పగలనుంది. బైబిల్ మిషన్ శ్రమల పొరుగులోంచి వచ్చింది. రాగడ మేక మించే మేక. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నిన్న చెప్పిన మాట గుర్తొచ్చింది అది. ఎందుకంటే శ్రమలు అనుభవించుకున్న ఎవరు కూడా మానవుడు కావాలి. శ్రమలే మనకు ఆరం, శ్రమలే మనకు ఉపకారం, శ్రమలు లేని మానవుడు లేడు అని ఆ మాట ఉంటారు. ఎలా వస్తాయి శ్రమలు? ఒకసారి దేవుడు 2 ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి శ్రమలో. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నేను 2 ఆశీర్వదించడానికి ఈ శ్రమ. దేవుడు అన్నాడు, నీ మాన జాని గాయములను కట్టువాడును 4000 గొర్రెలు చనిపోతే 6000 గొర్రెలు. ఆనాడు 10 మంది కుమారుడు చనిపోతే ముందు 3 కుమార్తెలు అందమైన కుమార్తెలుగా దేవుడు. ప్రియమైన సోదర రెండో గాయం చూద్దాం. కీర్తన 38వ కీర్తన 5వ వచనం. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవి, శ్రమించుతున్నవి. దేవునిగా మహిమ కలుగును గాక. రెండో గాయము దావీదు ఏమంటాడు? నా మూర్ఖత్వం వలన ఈ గాయం. ఏ గాయములు? మార్పత్వం వలన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదర ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. మూర్ఖుడు ఎవరంటే, మూర్ఖుడు ఎవరు? తెలిసి చేసినోడు. ఇది తప్పు అని తెలిసినోడు మూర్ఖుడు. తెలిసి చేసినోడు వేరే. అది తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నా చూసావా ఆడుకోడు. అదే అంటాడు, నేను నా మూర్ఖత్వం వలన వచ్చిన గాయం. ఆయన చేసిన తప్పు ఒకటి ఉంది, ఆ తప్పు వలన నాకు గాయం. ప్రియమైన సోదర తెలిసి చేసింది వేరు, తెలిసి చేసిన గాయాలు అది గొప్ప పెద్ద గాయం.
తిరిగి చేసిన గాయాలు చాలా చిన్న గాయాలు, అది మాకి కష్టం. ఇప్పుడు చూడండి, ఒకడు లూకాసు వార్త 12వ అధ్యాయము 47, 48 వచనములు. తన యజమానుని ఉమ్, చిత్తమెరిగి ఉండియు ఉమ్, సిద్ధపడక ఉమ్, అతని చిత్తము చొప్పున ఉమ్, జరిగింపకుండా ఉమ్, దాసునికి ఉమ్. అనేకమైన దెబ్బలు తగులును. అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తెలియక దెబ్బలకును తగిలిన పనులు ఆ, చేసిన వారికి ఆ, కొద్ది దెబ్బలే తగులును. ఆ, ఇక్కడ చూడండి, తన యజమానికి చిత్తం ఎరిగి, అంటే దేవుని తెలిసి, దావీదుకి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు. 30 సంవత్సరాల్లో అతన్ని దేవుడు ఏం చేశాడు? రాజుగా మార్చేశాడు. అర్థమైందండి? ప్రియమైన సోదరులు, 30 సంవత్సరాలు దేవుడు దావీదుని రాజు చేశాడు. 50 సంవత్సరాలు నడిపించి ఉన్నత స్థానంలో చేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అంటే తెలుసు. 7 సార్లు ఏం చేసేవాడు? అయినా స్తుతి చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. 50 సంవత్సరాలు వచ్చాయి, మిడిల్ వయసు వచ్చింది. 50 సంవత్సరంలో చేయరాని తప్పు ఆయన తప్పు తెలుసు, ఆయన తప్పు తీవ్రమైన గాయాలు పొందాడు. ప్రియమైన సోదరి సోదరా, నువ్వు దేవుడు తెలుసు నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే తీవ్రమైన గాయం. తిరిగిపోతే అది అది మామూలు గాయమే. నువ్వు దేవుడు అబద్ధాన్ని ఒప్పుకోడు, మోసాన్ని ఒప్పుకోడు అని తెలిసి కూడా నువ్వు అబద్ధమాడి మోసం చేస్తావా, అది తీవ్రమైన గాయంగా మారిపోతే అని దేవుడు ఇక్కడ చెప్తాడు. నీ మూర్ఖత్వం వలన నీకు వచ్చే గాయాలు, నీ మూర్ఖత్వం వలన నీకు వచ్చే శ్రమ ఉందండి. నీటి శ్రమ దేవుడు ఎరుగుడా? దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు చూసి వచ్చాడా? దేవుడు ఏం చేస్తాడులే, మన ఆడే మాటలో నువ్వు ఆడటం చూసావా? దానికి కలిగిన గాయాలు పెద్ద గాయాలు అంటాడు. దేవుడు మార్చలేని గాయాలు. ఒక్కోసారి తెలియక ఆవేశంతో, ఒక కోపంతో అయ్యేది ఒక ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు ఎమోషనల్గా మాట్లాడుతున్నావా, మాటికి కూతురాడుతున్నావా? తెలీదా? అదే దావీదు అన్నాడు, నీవు యజమానుడికి తెలిసి గాయం చేసావు. నీ యజమానుడు దేవుడికి నువ్వు తెలిసి కూడా నువ్వు తప్పు చేసావు. ఇది గాయం, అట్టుగా. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రియమైన నా గాయములు మానుకోవాడు ఎవడంటాడు? నీ గాయము కట్టుబడి నేను. ఎలాంటి గాయాలు? దేవుడిచ్చి గాయాలు మనకి యోగుకి ఇచ్చాడు. యోగు గాయాలు కట్టాడు లేదా? కట్టి నిండానికి ఆశీర్వాదాలు పొందాడు. ఇక్కడ దావీదు గాయాలు చూద్దాం. ప్రియమైన సోదర, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఏం చేశాడు? ఊరియాను కూడా తప్పించాడండి. ధర్మస్థానం దేవారాధన జానించి దావీదు ఏం చేశాడు? మూర్ఖత్వంతో గాయములు పొందాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన శిక్ష ఏంటి? దేవుడు అబషోలోమని ఆయన మాత్రం చేశాడు. దావీదు కొడుకు అబషాలో నేనే రాజు అవ్వాలని దావీదుని తవ్వరాడు. అడవులంట పారిపోయాడు. అదొక గాయమైంది. శత్రువులు వచ్చిందన్నమాట. ఇంట్లో ఉన్న కన్న కొడుకే తల్లిదండ్రులకు శత్రువుగా మారిపోతే ఎంత బాధ లేదు. అది ఎందుకు వచ్చింది గాయం? నువ్వు చేసిన గాయాన్ని బట్టి, నువ్వు చేసిన మూర్ఖత్వాన్ని బట్టి, నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి ఆ గాయం పెట్టాడు. దావీదుకి గాయం ఎందుకు పెట్టాడంటే అతను చేసిన గాయాన్ని బట్టి గాయము క్షమించాడు, ప్రార్థన చేశాడు, దావీదు క్షమించాడు. కానీ అతను కూడా అనుభవించాడని
అభిషేకం ఆయన మీద తిరుగుబట్లాగా చేశాడు. అడవిలో ఏడ్చాడు, ఏడుస్తున్నాడు. ఆఖరికి సమాధానం పడ్డాడు. రెండోది, ఒక ఆమె నాకు అన్యాయం జరిగిందని రాజుగా ఉన్నప్పుడే వచ్చింది అండి. ప్రియమైన సోదర దేవునికి మహిమ కలుగును గాక. తన ఇంకో కుమారుడు అమ్రోన్. ఎవరండి? అమ్రోను ఒక ఆమెను పాడు చేస్తాడు. పాడు చేస్తే ఆవిడ వచ్చింది, రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా, నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశాడు ఒక వ్యక్తి అని చెప్తే రాజు అన్నాడు దావీదు, అమ్మా ఎవరు నీకు అన్యాయం చేసింది చెప్పు, వాడిని తల నరికి కాకిలి గంటలకి ఎగరేస్తానని చెప్తే, చెప్పు ఎవరంటే, నీ కుమారుడైన అమ్రోన్ అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. గుండెలో కాడు. ఈ గాయం ఎవరి కోసం వచ్చింది? మన మూర్ఖత్వం వలన వచ్చిన గాయం. మన మూర్ఖత్వం వలన వచ్చిన కుమారుడు చూస్తున్నాడు. ఇలాగా ఏం తీర్పు చెప్తావు నువ్వు చేసిన పాపం నేను చేశాను, నువ్వు చేసిన తప్పే నేను చేశాను, నువ్వు నాకు ఎలాగెత్తావు తీర్పు అని అమ్రోను అమరవుతున్నాడు. అదొక పెద్ద గాయం. ఈ గాయాలు ఎలా వస్తాయంటే నీ మూర్ఖత్వం వల్ల నీ గాయాలు. నీ మూర్ఖత్వం ఏంటి? దేవుడు తెలుసుండు కూడా నువ్వు తప్పు చేస్తావు చూసావా, అది నీ మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం వల్ల వచ్చిన గాయాలు చాలా పెద్ద గాయాలు. కానీ ఆ గాయాలు మాత్రం వాడిని దేవుడు గాయాలు చెప్తున్నాడు. ఆ గాయాలు ఎలా వస్తాయో చెప్తున్నాడు. ఎలా మాత్రం కూడా దేవుడికి మహిమ కలుగును కాక. నీకు శ్రమ వచ్చిందంటే నీ మూర్ఖత్వం వల్ల నీ శ్రమ వస్తుంది. ఒకటి, దేవుడు సాతాను పేరు మీద శ్రమ వస్తుంది. నాకు శ్రమ ఉంది, దేవుడు సాతాను వల్ల వచ్చే ప్రేమ, అదే శ్రమ. సాతాను ఏం చేస్తుంది? మనం శోధిస్తుంటాం. దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. మనం తట్టుకుంటాం లేదు. శ్రమ కొనుగోలోంచి మనిషి రావాలి. శ్రమలే నీకు ఉపకారం. శ్రమనొత్తనిగా ప్రార్థన చేస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర, దేవుడు పశ్చాత్తాపం బట్టి నా హృదయానుసారుడే దావీదు అన్నాడు. అలాగనే మూడో గాయం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30-35 వచనములు. లూకా సువార్త 10వ అధ్యాయము 30-35 వచనం. 30 వచనం. యెరూషలేము నుండి దొంగల చేతిలో చిక్కెను. వారి అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది మీకు కథలా చెప్తారు. మంచి సమరయుడు. ఈ సమరయుడు ఎవరంటే యేసువారు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి, యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేములో ఏముంటది? యెరూషలేములో ఏముంటది? దేవుని మందిరం అంటే పరిశుద్ధత. దేవుని మందిరం అంటే ఏంటి? పరిశుద్ధం. పరిశుద్ధంలోంచి ఎరుకు అంటే ఏంటి? శాపం కలిగింది. ఎరుకు ఏంటి? శాపం. పరిశుద్ధం నుంచి అతి పరిశుద్ధం, అదే శాపంలోకి వెళ్తున్నాడు. పరిశుద్ధం నుంచి శాపంలోకి వెళ్తున్నాడు. అది ఎరుకు నుంచి, యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు. ఇక్కడ అతన్ని
దారి మధ్యలో దొంగలు కాసి కొట్టి బట్టలు చింపి అతను ఉన్నాయని పట్టుకున్నాడు. ఒక అతను వెళ్ళాడు. ఒక అతను చూశాడు ఫాస్ట్ చూసి ఈడు కర్మ బట్టేలాగా ఈ కర్మ వీడేం చేశాడో ఎవడో కొట్టి పడేయడని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. రెండో వాడు లేవీయుడు వచ్చేటండి. రెండో వాడు ఎవడో లేవీయుడు. దేవుడికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. మొదటి వాడు వచ్చి ఏ పాపం చేశాడో ఏ జన్మలో ఇలా చూడాలండి. మొదటి వాడు ఏమన్నాడంటే, మనం చూస్తాం కదా, తాగిపోతాడు ఒకటి ఉంటాడు పడిపోతాడు. అదే ఎక్కడో చేసే ఏ జన్మలో చేసే పాపం ఇలాగ ఇప్పుడు అంటాం, సాధారణంగా అంటాం కదా. వాడు అలా హెల్ప్ చెప్తుంది, వాడు దగ్గరికి వెళ్తలేదు, వెళ్ళిపోతుంది మాటలు. ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు అనిపిస్తున్నాడు రోడ్డు పక్కన పడి అని ఒకడు. రెండో వాడు ఏమన్నాడంట, ఈ కర్మ ఇలా ఏడ్చింది. ఏడు కర్మ రోడ్డు మీద పడిపోడు. ఈ కర్మ ఇలా ఏడ్చింది, రోడ్డు మీద పడిపోయింది. ఈ కర్మను బట్టి నేను ఏడుతున్నాడు. మూడోవాడు మంచి సమరయుడు, అంటే దేవుని కలిగినోడు వచ్చి, యేసువారు వచ్చి ఆయన గాయాలు పెట్టాడు. ఎందుకని ఎరుకో నుంచి, అంటే యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు. ఎవరు ఈ గాయాలు పడినోడు అంటే యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళేవాడు. అంటే భక్తి జీవితంలోంచి జారిపోతున్నాడు. నువ్వు జారిపోతున్నావా ప్రియమైన సోదరి సోదరా? భక్తి జీవితంలోంచి జారిపోయిన వాడికి శ్రమ అదొందా. ఒకప్పుడు ప్రార్థన చేసేసి కోరికారు అమ్మా భక్తి జీవితంలో జారిపోతున్న కొంతమంది ఇలా చూడండి, మాట్లాడు భక్తి జీవితంలో జారిపోతుంటారు. ఫస్ట్ చాలా భక్తి చేస్తుంటారండి. టైంకి లేచిపోతారు, టైంకి వచ్చేస్తుంటారు. కావాల్సిన పొద్దుకునే వరకునే చాలా బాగా వస్తారండి. పొద్దుకున్న తర్వాత మందిరాన్ని మర్చిపోతారు. టీవీల దగ్గర కూర్చుంటారు. అప్పటి వరకు భక్తి చేసేటప్పుడు ఏముండదు, టీవీ ఉండదు. ఎప్పుడైతే నీ భక్తిని పెంచి దేవుడి కార్యం చేశాడో నీ భక్తి ఏమైపోతే జారిపోతుంది. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు, గాయాలు. నీ భక్తి జీవితము జారిపోకూడదు. ఎప్పుడూ ఒకలాగా ఉండాలి భక్తి. దేవుని దగ్గర తీసుకున్నప్పుడు ఎలా ఉందో భక్తి అండి, నీకు ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. భక్తి జీవితంలో జారిపోకూడదు. ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు, ఎరుకోకి వెళ్ళినప్పుడు గాయాలు తగిలి. అంటే భక్తి జీవితంలోంచి ఎక్కడికి పారిపోతున్నాడు, భక్తిహీనతలకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాడికి ఏమవుతుంది, గాయాలు తగ్గుతుంది. ప్రియమైన సోదర సోదరా, ఒక మాట వినాలి. అమ్మా మాట్లాడదు తీసుకోండి, పిల్లలు తీసుకోండి. అబ్బగారు మాట్లాడు, అసలు మాట్లాడకూడదు. దేవుని విషయంలో అసలు మాట్లాడకూడదు. చాలా శాపం. అర్థమైనా? ఒక వ్యక్తి మాట్లాడటం కాదు, దేవుడు మాట్లాడదు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు అలక్ష్యంగా ఉన్నావు, ఎవరికి నష్టం? చెప్పాలి, ఎవరికి నష్టం? అమ్మ చెప్పాలి, ఎవరికి నష్టం? అమ్మ మీరు ఏం పేరు? ఇప్పుడు పేరు ఏం పేరు? మీ పేరేం పేరు? చంద్రమ్మ. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడితే ఎవరికి నష్టం? ఎవరికి? మనకేనా? బాగా ఆలోచించేవారు. దేవుడు మాట్లాడినప్పుడు వేరే ఆలోచించినప్పుడు పాపమే. ఇది ఇప్పుడు కనపడదు. ఈ పాపాలు, ఈ పుణ్యాలు సరిపోతారు కనపడుతుంది వ్యాపారం. ఇప్పుడు వారం ఉన్న నీకేం లేకపోయినా నువ్వు పోషించబడి తింటావు. ఇక్కడ కోసం కాదు దేవుడు మాట్లాడేది. ఘోరమైన స్థితికి వెళ్ళిపోతావు. అది చాలా ఘోరమైంది. నీకు తెలియదు. కళ్ళు మూసినోడు తెలుస్తుంది ఆ విషయం. మన నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటారు కొంతమంది. వాళ్ళు అనిపిస్తుంటారు ఆ యొక్క శిక్షణ. దేవుని మాట వినకుండా దేవుని అలక్ష్యంగా పెట్టి నిర్లక్ష్యంగా చూసిన వాళ్ళు
అనుభవిస్తారు. అలాంటి మనం అనుభవించకూడదు. ఎందుకు ఈ మందిరాలు, ఎందుకు సువార్త అంటే ఇక్కడ జీవితం కోసం కాదు, నువ్వు బాగా ఉండాలని అక్కడ. ఈ జీవితం చాలా చెత్తది. 70 సంవత్సరాలే, కొన్ని వేల సంవత్సరాలు జీవించడానికి గాను. ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలు సుఖంగా జీవించాలా, కష్టంగా జీవించాలా? మనం అది అమ్మ చెప్పాలి. సుఖం కావాలా, కష్టం కావాలా? సుఖం కావాలని ఏం చేయాలి? వినాలి. అప్పుడు అనుకుంటూ గుండెలు బాదుకుంటాం. మనం బాదుకుంటాం. అప్పుడు అయ్యో ఆ రోజు ఆ మాట వినలేదే, ఆ రోజు ఆ మాట వినలేదు, ఈ రోజు నీ శిక్ష దేవన్న క్షమించంటే ఏం కుదరదాం? ఇప్పుడు ఏం కుదరదు? క్షమాపణ కుదరదు. ఆ రోజు నువ్వు నీ ఇష్టానుసారం ఉన్నావు, నీ ఇష్టానుసారం ఉన్నావు, ఈ రోజు కుదరదు అని దేవుడు చెప్పేస్తాడు. అప్పుడు జుట్టు పీక్కుంటారట. నేను చెప్పింది బైబిల్లో కాలంలో ఉంది. జుట్టులు పీక్కుంటారు, గుడ్డలు బాదుకుంటారు. అయ్యో ఎందుకు చేశాను ఆ పని, దేవుని ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాను అని అప్పుడు బాధపడుకుంటే ఏం సుఖం లేదు. అందుకని ఈరోజు చెప్తున్నా, ఒక గంట దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎంతో విధేయత కలిగి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. భక్తితో వచ్చావు, భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. భయము భక్తి ఉన్నవాడే దేవుడు ఆశీర్వదిస్తాడు. భయం ఉన్నా భక్తి లేకపోయినా నీ పని అవును. భయము భక్తితో ఉండాలి. దేవుడికి మహిమ కలుగున కాక, దేవుడికి స్తుతి కలుగున కాక. ప్రియమైన సోదర గాయాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, దేవుడు సాతానుతో నీకు ఏర్పరిచిన గాయాలు. అర్థమవుతండి? నీ భక్తిని చూసి ఏం చేస్తాడు? నేను ఆశీర్వదించాలని నిన్ను పరిశీలిస్తాడు. నీకు ధనం ఇవ్వాలి, 1,00,000 రూపాయలు అవ్వాలంటే ఊరికించేంత దేవుడు నేను పరిశీలించడా? 1,00,000 రూపాయలు వడ్డీ ఇవ్వడానికి బ్యాంకు రకరకాల రూల్స్ అడుగుతుంటాడు. నీకు ఊరికిస్తాడు దేవుడు. ఊరికిచ్చినప్పుడు నువ్వేంటో, నీ జీవితం ఏంటో పరిశీలించడా? పరిశీలిస్తాడు. నీకు శ్రమ పెడతాడు, నేను ఓర్చుకుంటావు లేదు చూస్తాడు. అప్పుడు ఇస్తాడు నీకు డబ్బు, అప్పుడు ఇస్తాడు. ఇదే శ్రమల పొలిమి. శ్రమలే నీకు ఆహారం అయిపోతున్నప్పుడు నువ్వు శ్రమలో కూడా తట్టుకోవాలి. యోగు చూసావు, 2 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. రెండోది, మూర్ఖత్వం అని వచ్చిన గాయం, మన మూర్ఖత్వం. మన ఇక్కడ కూర్చొని వేరే ఆలోచన ఉంటే మన మూర్ఖత్వం. ఒకటే, దేవుడు ఇక్కడ ఎదురుగా పెట్టుకుని వేరే ఆలోచన కలగడం మన మూర్ఖత్వం. దేవుడు ఇక్కడ ఉన్నాడని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? తప్పు చేస్తున్నాం. అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఏమైంది? గొప్ప గాయం తీసుకొచ్చిందండి. ఆ కొడుకు ఆడిపై తినబడ్డాడు దావీదు మీద. కొడుకు ఆ దావీదు గారి తినబడ్డారు. అమ్రోను తప్పు చేశాడు, ఆయన ఏమి చేయలేకపోయాడు. రాదు అమ్రోను తప్పు చేస్తే ఏ శిక్ష విధించిన వాడు అయిపోయాడు. అతను చేసిన తప్పును బట్టి ఒక రాజు అయి ఉండి ఒక శిక్ష విధించిన వాడికి మారిపోయాడు. ఎంత అవమానం అది! ఏంటి గాయాలు? నా కొడుకు నా మీద తినబడుతున్నాడేంటి? నా కొడుకు నేను శిక్ష విధించలేకపోతున్నానేంటి? నా మూర్ఖత్వం నుంచి నాకు గాయాలు తలుచుకున్నాడు. తర్వాత దావీదు కారణం తెలుసుకుని, ఎందుకు వచ్చింది ఈ గాయాలు? నేను చేసిన తప్పు. ఏంటి చేసిన తప్పు? నాకు దేవుడు తెలుసుని కూడా నేను ఏం చేశాను? అన్యాయం చేశాను. దేవుడికి తెలుసుని కూడా నేను ఏం చేశాను? తప్పు చేశాను. ఇది నాకు గాయం, ఇది నాకు గాయం వచ్చింది. తెలియపోయినప్పుడు చేయకపోతుంది గాయం. నువ్వు తెలియనప్పుడు నువ్వు తప్పు చేసినా అది నో పాపం. తిరిగి చేసిన గాయం. నీకు తెలుసు దేవుని మందిరంలో ఉన్నావు అమ్మా, దేవుని మందిరంలో ఉన్నావు. దేవుడు అంటే నీకు తెలుసు. దేవుడు ఎదురుగా పెట్టుకుని వేరే ఆలోచన కలిగి ఉంటామా? అదే భక్తి. దావీదు ప్రియమైన సోదర, నాలుగో గాయం ఏంటంటే మంచి సమరయుడు. అక్కడ గాయం పట్టినవాడు ఎవడో యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. అంటే భక్తి జీవితంలో జారిపోతుంది గాయం. మునుపున్న భక్తి నీకు లేదు. ఆపద వచ్చినప్పుడు భక్తి లేదు నీకు. ఆపద వచ్చినప్పుడు దేవా 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 అంటావు. ఆపద తిరిగిపోతే చేద్దాంలే అంటావు, చూద్దాంలే అంటావు. ఆపద వచ్చినప్పుడు అయ్యా నాకు ప్రార్థన చేయి, అయ్యా నాకు ప్రార్థన చేయి, నా సాయం చేయి ఏడుతావు.
అవసరం తీరిపోయాక వెళ్దామండి. ఊరుకుంటాడు దేవుడు? ఊరుకుంటాడా? పెడతాడు గాయాలు ఎలా వస్తాయో చెప్తున్నాడు దేవుడు. మనకు శ్రమలు ఎలా వస్తాయో చెప్తున్నాడు దేవుడు. భక్తి జీవితంలో జారిపోతుంది నీకు శ్రమ. భక్తి జీవితంలో నువ్వు జారిపోకూడదు. నీ భక్తిని పెంచుకోవాలి తప్ప దినదిన నువ్వు నీ మూర్ఖత్వం వల్ల నీ గాయాలు. ఎందుకు ఈ శ్రమ? నువ్వు చేసిన అపరాధం పెట్టి ఈ శ్రమ. ఎందుకు ఈ శ్రమ? నిన్ను ఆశ్రయించడానికి ఈ శ్రమ. ఏమైనా సోదరు చదువు ఆలోచించాలి. నువ్వు ఊరికే ఈ మందిరం కట్టించుకుంటుంది దేవుడు. ఈ ఊరికనే కట్టించుకుంటుంది దేవుడు. ఎందుకంటే నువ్వు అలాంటి ప్లేస్లోకి వెళ్ళకుండా, ఆ నరకట్లోకి వెళ్ళకుండా నువ్వు సురక్షితంగా ఉండాలని దేవుడు సోదరు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారిని. ఇది ప్రేమ అన్నట్టు, మార్పు లేని ప్రేమ అంటండి. ఏ ప్రేమ చెప్పాలి? ఏ ప్రేమ? ఆవిడ ఏం పేరు? ఇలా చూడాలి. ఏ ప్రేమ? ఎంటలేదు మీరు. మార్పు లేని ప్రేమ. ఇలా వినాలి, ఇలా చూడాలి. మార్పు లేని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది చెప్పాలి? మార్పు లేని ప్రేమ చెప్పాలి. మీరు చెప్పాలి. ఏ ప్రేమ? మార్పు లేని ప్రేమ. మాట్లాడండి. ఏ పేరు? శాంతం గారు. మార్పు లేని ప్రేమ. దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. సుబ్బలక్ష్మి గారు ఏ ప్రేమ? మార్పు లేని. ఆ ఎడకలవుడు ఏ ప్రేమ? మార్పు లేని. మీరు చెప్పండి. ఏ ప్రేమ? మార్పు లేని. వినాలి. ఇది ప్రేమ మార్పు లేని ప్రేమ. భార్యాభర్తల ప్రేమ సంవత్సరం ఉంటారు, సంవత్సరాలు మారిపోతారు. మారిపోదా? సంవత్సరంలో భర్త వస్తే టక్క కాపీ పెట్టేస్తారు. సంవత్సరం పోయాక చేతులు ఖాళీ లేవంటారు. అంటదన్న అమ్మా టీ తేమంటే ఊరగా ఉన్నానా, ఆ చేతులు ఖాళీ లేవు, ఆగురు చేరు అంటదంతా. ఆ ప్రేమ మారిపోయిందో ఉందా చెప్పాలా? మారిపోయిందో ఉందా? కానీ ఏ సేపు మారదాం. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. బాత్రూమ్కి వెళ్ళి సబ్బు మర్చిపోతుంది భర్త. అమ్మ సబ్బు అంటే నీ కళ్ళు కనపడదు, అక్కడ ఉన్నాయంటారు. అక్కడ ఉంది అంటే మరీ వెళ్ళిపోతే ముందుకొచ్చి ప్రేమ తగ్గిపోతుంటుంది. ఏసే ప్రమాణం కాదు. ముదిన వయసు వచ్చే వరకు, ముసలతనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే ప్రేమ. ఆయన ప్రేమ మరుపురాని ప్రేమ. అదోందండి, దేవుణ్ణి ప్రేమించేలా చేసుకోవాలి మనం. దేవుడు ప్రేమిస్తే ఆయన మరుపలేని ప్రేమ, మారని ప్రేమ ఒకలాగే ఉంటది. రాజుని ఎలా ప్రేమిస్తున్నాడు, ఊళ్ళోని అలాగే ప్రేమిస్తాడు. మార్పు లేని ప్రేమ. యాకోబుని మర్చిపోలేదు. నువ్వు వెళ్ళు, నీ మామ దగ్గరికి వెళ్ళు, నిన్ను 200గా నేను ఆశీర్వదిస్తాను. యాకోబు నువ్వు ఇశ్రాయేలుగా మారుతావు. ఇప్పుడు మార్పు లేని ప్రేమ. వేలాది మంది ఇశ్రాయేలును గుర్తించాడు దేవుడికి మహిమ కలుగును గాక. రెండోది ఏ ప్రేమ చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము.
బాగా వినాలి, మీకోసం చెప్తుంది అమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఆ, తన చంటి పిల్లను తన చంటి పిల్లలను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. మరవని ప్రేమ ఇది, మరవడైన ప్రేమ. స్త్రీ తన గర్భమును పుట్టిన తన శిష్యును మర్చిపోతామా కానీ నేను నిన్ను మరవను. అంత గొప్ప ప్రేమ అంటే నీ పిల్లలు నువ్వు ముసలాడు వెళ్తుంది మర్చిపోతారు, పక్క ముందు ముసలాడు అంటారు. అంటారా ఏంటి అడ్డుతున్నాను వాటిని తిరుగుతున్నావు ఏంటి, నువ్వు పక్కనుండు అంటారా. దేవుడు అట్లా నీ తల్లన్నా మర్చిపోతావు, నీ కొడుకులు నువ్వు వేస్తారమ్మా నేను నిన్ను. ఆ ప్రేమ సంపాదించుకోవాలండి, దేవుని ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఎప్పుడో లేకపోతే నేను ఉన్నాను, నీ కొడుకు వదిలేసిన, నీ కూతురు వదిలేసిన, నువ్వు నడవలే స్థితిలో ఉన్నా నేను నడిపిస్తాను. అలాంటి ప్రేమ, మరువలేని ప్రేమ. యేసేపు కూతురు పడిపోయిన మర్చిపోలేసి కూతురు వేసి, యేసేపు పోతువారు ఇంట్లోకి వెళ్ళి బాధపడి జైల్లో పెట్టిన దేవుడు మరవలేదు. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చాడు. అన్నింటికంటే గొప్పవాడిని చేస్తానన్న మాట ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఆయన ప్రేమ ఏంటి? మరువలేని ప్రేమ. ఒకటి మార్పు లేని ప్రేమ, రెండోది మరువలేని. ఆయన ప్రేమ మారదు. ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడో చివరి వరకు కనుక ప్రేమిస్తాడండి. మనుషుల ప్రేమ మారిపోతామా కానీ దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ, మరువలేని ప్రేమ. నిన్ను మరవన్నాను, ఒకసారి నాకు అటాచ్మెంట్ అయిపోయావు, ఒకసారి నన్ను అతుక్కున్నా నువ్వు, నన్ను ఎవడెవడది లేడు. నిన్ను మరవను, నీకు ఎన్ని కష్టాలు పడి నిన్ను మరవను, పైకి తీసుకొచ్చేస్తాను. గోతులు పడవేసిన నేను మరవను, నీకు తీసుకొచ్చేస్తాను. జైల్లో పెట్టేసిన మరవను, నేను తీసుకొచ్చేస్తాను. నేను గొప్పవాడిగా నేను మరవలేదు. నీకు ఇచ్చిన మాట నేను మరవలేదు అని దేవుడు మరవలేదు. ఈరోజు ఈ స్థలంలో వేలాది మంది రాబోతున్నారు. మరువలేని ప్రేమ. దేవుడు చెప్పాడు, వాగ్దానంతో వచ్చాడికి. యేసేపుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అన్నింటికంటే గొప్పవాడిని చేస్తానన్నాడు. ప్రధానమంత్రి చేశాడు, జైల్లో ఉన్నవాడు. ఈరోజు రంగంపేట స్థాయిని విస్తారపరిచేస్తాడు దేవుడు, విశాలపరిచేస్తాడు. వేలాది మంది, వందలాది మందికి వచ్చి దేవుని ఆరాధిస్తాడు. దేవుడికి మహిమ కలుగునేక మరువరాని ప్రేమ అన్నది. ఒక్కసారి వాగ్దానం చేస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు కనపడకపోవచ్చు కానీ కొన్ని రోజులు మనం ఏం చేస్తాడు? నేను మాట్లాడాం, ఏంటి ఇది అంటే మాస్టర్ గారు మేము ప్రార్థన చేసుకుంటే, రంగంపేట ప్రార్థన చేస్తుంటే వరుసలు ఉన్న పాత్రకి ఎలా అవుతుందంటే ఒక షేక్ వచ్చేస్తుందంట. ఇక్కడ జరిగే కార్యాలను బట్టి ఇన్ని కార్యాలు చేస్తున్నారు తండ్రి, ముందు దడ వచ్చేసిందంటారు. మనోడు కూడా రక్తాన్ని, యేసు రక్తాన్ని రంగంపేట ప్రజలకు విసర్జిస్తున్నట్టు చేసి రక్తాన్ని చింగుతున్నాడు, భోక్షిస్తున్నాడు అందరి మీద. ఆ కార్యం చూసినాక పడిపోయాడు. ఆ పిల్లలు ఎగేసి మళ్ళీ ఫోన్లో మాట్లాడు. మళ్ళీ మేము మాట్లాడుతుంటే అక్కడ ప్రార్థన ఉండగానే అక్కడ జరిగే సన్నివేశం అంతా చూపించేస్తున్నట్టు. అంటే పల్లగడ్డలో జరిగే అనేక మంది ఇలాగ ఇటువైపు నుంచి వస్తున్నారండి. ఆ జనాంగాన్ని చూశారు. రాత్రి 10 అయిపోయింది ఆ ప్రార్థనలో. నేను దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మరువలేని ప్రేమ వాగ్దానం చేశాడు.
చెయ్యట్లు తీసుకెళ్తున్నాడు, ఆ పర్వతం మీద తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నాకు ఏమీ తెలియదు, రాక్షాయం అతను వదిలే, నీ కూడా వచ్చాడు రాడు వదిలే రా అని నాకు చేయబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్తాడు, పర్వతం. దేవుడికి మహిమ ఉంటుంది కనుక ఎక్కడ లేని సేవ రంగపెట్టలో ఈ బైబిల్ మిషన్ చాలా బైబిల్ జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. రేపు జరగబోయే విషయాలు ప్రవచన వాక్యాలు, ప్రవచన వరాలు దేవజనం రాబోతున్నారు. నెలకొకసారి ఆ పలకటి గ్రామంలో 2వ మంగళవారం నాడు ప్రవచన ప్రార్థనలు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావో దేవుడు చెప్పేస్తాడు. నీకు ఏం జరుగుతుందో చెప్పేస్తాడు. నువ్వు రాసుకుంటున్నా మాకు కావాల్సింది కాను కాదు. దేవుడు నీ ప్రవచనం నెరవేర్చినప్పుడు ఇక్కడ వచ్చి సాక్షి చెప్పాలి, ఆ పలకడి వచ్చి సాక్షి చెప్పాలి. ఇదిగో దేవుడు ఈ రోజు నీకు ఇది మాట చెప్పాడు, ఈ కార్యం చేస్తానని, అది నెరవేర్పొచ్చినప్పుడు ఇక్కడ సాక్షి. అలాంటి గొప్ప కార్యం, ఒక ఛాలెంజ్గా దేవుడు అక్కడ చేయబోతున్నాడు. ఒక ప్రపంచం, ఒక ప్రపంచం రాబోతున్నాడు. దేవుడు మాట్లాడు దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మన సాక్షి ఉన్నాడు మనవాడు, మన పక్కనే ఉన్నాడు. ఎన్నో విషయాలు బయలుపరచాడు, ఎన్నో విషయాలు ఈ సేవలో. షాలేం బాబు సేవలో ఎన్ని విషయాలు బయలుపరచాడంటే, గొప్ప కార్యాలు బయలుపరచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన సోదరుడా, ఆయన ప్రేమ ఏ ప్రేమ? మార్పు లేని, చెప్పాలి అందరూ, ఏం ప్రేమ? స్వర వ్యక్తి, మార్పు లేని. ఆయన అన్నాడంటే చేస్తాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు. మారని ప్రేమ. ఏం ప్రేమ? ఈరోజు ఎలా ప్రేమిస్తున్నాడో, నువ్వెక్కడున్నా సరే, ఏ శ్రమలో సరే అదే ప్రేమిస్తాడు. మారని ప్రేమ. మూడోది చూసి ముగించింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనం. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపునని రూఢిగా నమ్ముతున్నాను. దేవుని ప్రేమ విడదీయని ప్రేమ. ఏం ప్రేమ అంటే? విడదీయని. నిన్ను నన్ను ఆవిడదు. ఎంతమంది అడ్డొచ్చినా ఇక్కడ దేవుని ప్రేమ. ఎంతమంది వచ్చినా ఈ సేవని వాడు చేయలేదు. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. పేతురు 3 సార్లు పొంగాడు, బయట పొమ్మనడా లేదు. మళ్ళీ వెళ్ళి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై 40 రోజుల తర్వాత పేతురుని కలిసాడు. పేతురుని కలిసి 3 సార్లు ఏమన్నాడంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడండి? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను. అయ్యా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ ఓ సిమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపడానికి నీకు ఆయన ప్రేమ మరవలేని ప్రేమ. ఆయన ప్రేమ విడదీయని ప్రేమది. దేవునికి మహిమ కలుగును గాక. విడదీయని ప్రేమ. పేతుని ప్రధానంగా ఉండి పేతురు అనేక ప్రజలు రక్షించాడండి. నా గొర్రెలను కాస్తావా అని ఏంటంటే, నా గొర్రెలను కాస్తావా? పేతురు అడిగిన మాట, నా గొర్రెలను కాస్తావా పేతురు? ఆయన గొర్రెలు ఎవరు? అమ్మ ఆయన గొర్రెలు ఎవరు? ఆయన గొర్రెలు ఎవరు? మనమే. ఆయన గొర్రెలు ఎవరు? మనమే. కాస్తావా పేతురు? విడదీయని ప్రేమ. బొంకట్టు ముసలేదండి.
నువ్వు తప్పు చేస్తా నన్ను క్షమించిన ఆయన అంటే నన్ను క్షమించే పేతురు క్షమించు తండ్రి, నేను 3 సార్లు నేను బొంకాను, నన్ను క్షమించిన ఆయన క్షమించాడు. మూడోది విడదీయని నిన్ను నన్ను ఎవడో యేసు ప్రేమ మార్పులేని ప్రేమ. రెండోది యేసు ప్రేమ మరువని ప్రేమ, యేసు ప్రేమ విడదీయని అట్టిగా నేను ప్రేమిస్తాను. గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలు. శ్రమలు 3 రకాలు వస్తాయి. ఒకటి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి శ్రమ, అంటే నీ కొండ పగులుపోకుండా గట్టిగా ఉండటానికి కాల్చుతాడు. కుమ్మరివాడు కొండను కాల్చినట్టుగా శ్రమలో నిన్ను కాల్చి గట్టిగా చేస్తాడు. ఆ నిలబడితే 2 ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. రెండో శ్రమ ఎలా వస్తుంది? మూర్ఖత్వం వలన వస్తుంది. నీ మూర్ఖత్వం వలనే వస్తుంది. ఎవడో వెళ్ళొద్దన్నాడని మానేసి మూర్ఖత్వం. అది దివారాత్రులు దేవుడు ధ్యానించమన్నాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండంటున్నాడు ఒకడు. అంటే ప్రేమను విడదీస్తున్నాడు, ప్రేమను పెంచుతున్నాడు, విడదీస్తున్నాడు. దేవుడి నుంచి నిన్ను విడదీస్తున్నాడు. అది ఆ ప్రేమను మన మూర్ఖత్వం అని మనకు వచ్చే శ్రమ. ప్రతి శనివారం మనం అనుకుంటాం మన కార్యాలు దేవుడు ఎవడో మానేద్దామని మానేసాడు. అది ఎవరు మూర్ఖత్వం? దానివల్ల ఏమవుతుంది? శ్రమ, అది గొప్ప శ్రమ. అప్పుడు నువ్వు అనుకో ఏంటంటే దావీదు అనుకున్నాడు, నేను చేసిన తప్పే. అప్పుడు రాసిన మాట అభిషేకంలో తినబడినప్పుడు రాసిన కీర్తనది, నా మూర్ఖత్వం వల్లే కదా నా గాయాలతో చెడు వాసన జరుగుతున్నాయి. చెడు వాసన, అది అంత గొప్ప ఘోరమైన పాపం చేశాడు. దానివల్లే కదా అండి నా కొడుకు నా మీద పడ్డాడు, నన్ను అడుగులంట చదువుతున్నాడు, నేను అడుగులంట పారిపోయిన కారణం ఏంటి? నేనే, నా మూర్ఖత్వమే. యుద్ధ రంగంలో ఉన్నవాడిని మేడ మీదకి ఎక్కాను, ప్రార్థనలో ఉన్నవాడిని ఉండవలసినది మేడ మీద ఎక్కి చూడడానికి చూశాను, తప్పు చేశాను. నా మూర్ఖత్వే. అంత ఏడ్చాడు నా గాయం, నాకు వాసన మారిపోయి గాయాలు మార్చి హృదయానుసారుడిగా మార్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించుకో. నీ శ్రమ దేవుడు పెట్టింది కాదు, నీ మూర్ఖత్వం వల్ల చేశాడు. నీ శ్రమ నీ దేవుడు పెట్టింది కాదు, నీ భక్తి జీవితంలో జారిపోతుంటే వచ్చిన శ్రమ. నీ భక్తి జీవితం పెరగాలి, దినదిన ప్రార్థన పెరగాలి, వాక్యం పెరగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సన్నిధిలో ఎదగాలి. 5 గంటలు ఇస్తాను, 4 గంటలు ఎగాలి, 4 గంటలు ఇస్తాను, 3 గంటలు వేసి ప్రార్థన చేయాలి. దినదినం లేదు, దిగజారిపోకూడదు. ఫస్ట్ 4 గంటలు ఇస్తాను, 5 గంటలు ఇస్తున్నాము, ఇప్పుడు 5 గంటలు ఇస్తాను, 6 గంటలు ఇస్తున్నాము. నీ భక్తి జీవితం ఏమైపోతుంది? జారిపోతుంది. గాయం తప్ప యెరూషలేము మీదకి ఎరుకోకు జారిపోతున్నావు, నువ్వు పరిశుద్ధుల్లోంచి అపవిత్రలోకి వెళ్ళిపోతున్నావు. గాయం తప్పదు. యెరూషలేము వదలొద్దు, పరిశుద్ధులు వదలొద్దు. నీ భక్తి జీవితం పెంచుకొని దేవుడు చెప్తున్నాడు. ఇది మనం శోధించుదరా. నీకు అర్థమైంది? ఇది అర్థమైందా? మీకు సాధారణంగా అర్థం అనుకుంటున్నాను. అర్థమవ్వాలి. మన జీవితం ఎప్పుడు పెరగాలి, లేట్ అవ్వకూడదు. ఏ విషయంలో కూడా అప్పుడే నీ గాయాలు ఎప్పుడైతే టీకి అనుకున్నామో అప్పుడే మన స్థితి మారిపోతాయి. ప్రేమ మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. ఆయన ప్రేమ ఎలాంటిది? మొదటిది మార్పు లేని ప్రేమ. యాకోబుకి ఇచ్చిన మాట, ఏ మాట ఇచ్చాడు ఆ మాట నెరవేర్చాడు. రెండోది ఏ ప్రేమ? మరువలేని ప్రేమ. చెప్పాలి, అందరూ చెప్పాలి. మరువలేని. నీ తల్లిని మర్చిపోతుంది కానీ మాత్రం నీ కష్టం వచ్చిందాక నీ పాటలు నువ్వు
నీ అమ్మే నాకు ఫోన్ చేస్తున్నట్టమ్మా మీ ఆయన అడగంటారు. ఒక కూతురు అమ్మా నాకు ఇప్పుడు కష్టం వచ్చింది నేను సాయం నాన్న అడుగుతున్నట్టు మీ ఆయన అడగంట. కానీ ఇచ్చే మాత్రం అయ్యా నాకు కావాలండి అమ్మ తీసుకో. ఎస్ నేను తీసుకో. నీ తల్లి మర్చిపోతామని నేను మరవను. నా ప్రేమ మరవంది. కష్టాలు ఆదుకునేవాడిని నేనే. మరువలేని ప్రేమ. యూసేపుని చూసాడు, మరవలేదు. మూడో ప్రేమ ఏ ప్రేమ? విడదీయని. నీ పాపం నిన్ను విడదీస్తున్నాం అనుకుంటున్నామో నీ పాపను బట్టి ప్రార్థన చేయి. నన్ను క్షమించు నాయన. నిన్ను అత్తుకుని దేవుడు, నిన్ను గుండెలు అత్తుకుని దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నీ తల మీద చేసి ఆయన ఓదార్చే దేవుడు. విడదీయని ప్రేమ అయింది. నువ్వు బారిపో తప్ప ఆయన బారిపడు, నువ్వు వదిలేసి వెళ్ళిపో తప్ప ఆయన మరి నిన్ను ఎంటాడుతూనే ఉంటాడు. నాకు మార్చారా, నాకు మార్చారా, క్షమించమని మాట్లాడు. నువ్వు క్షమించారు, నీ అపరాధం క్షమించారు, నా రక్తం నిన్ను కడిగేస్తానని దేవుడు మాతో చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగా ప్రార్థన చేస్తున్నాను.